హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో FLN 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు డే 19కి సంబంధించిన యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్లకు పాఠశాల పరిసరాలు, మౌంటైన్ వాళ్లకు చిత్రాల కార్డ్, స్కై గ్రూప్ వాళ్లకు సహాయం. ఈ విధంగా 3 అంశాలు ఇవ్వబడినాయి. ఈ 3 అంశాలకు సంబంధించి వాళ్ళతో ఈ మొదటి 5 నిమిషాల సంభాషణ యాక్టివిటీని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో ఈరోజు ఇవ్వబడిన కథల పుస్తకం నుంచి సహాయం. ఈ కథను మనం వాళ్లకు అర్థవంతంగా వివరించాలి. ఈ కథను ఒకసారి చూద్దాం. కథల పుస్తకంలో మనకు ఈ కథ ఈ విధంగా ఇవ్వబడింది. ఈ కథను మనకి ఫస్ట్ రోజు కాబట్టి ఈ కథ అనేది విద్యార్థులకు చాలా చక్కగా అర్థవంతంగా ప్రతి లైను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం చెప్పేటప్పుడు వాళ్ళని మనం ఎక్కడ చెప్తున్నామో అక్కడ ఆ లైను వేలు పెట్టి వాళ్ళు మనల్ని అనుసరించే విధంగా చూసుకోవాలి. కఠిన పదాలు వచ్చిన దగ్గర వాళ్ళకి 1, 2 సార్లు వివరించి చెప్పాలి. నెక్స్ట్ యాక్టివిటీ రాయడం. ఇందులో భాగంగా ఈ కథలోనే వాళ్ళకు నచ్చిన అంశంపై బొమ్మ వేసి వాటి పేర్లైనా రాయించవచ్చు, లేదా మనం ఏదైనా ఒక చిత్రాన్ని చూపించి అందులో వాళ్ళకు నచ్చిన అంశంపై బొమ్మ వేసి వాటి పేర్లను రాయించాలి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో. అదే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో అయితే ఆ చిత్రపటం నుంచి వాక్యాలను రాయించటం లేదా చిత్రం బట్టి కథను మాట్లాడించటం కానీ చేయొచ్చు. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకైతే కనుక మనం ఏదైతే చిత్రం చూపిస్తున్నామో దానిపై చర్చించి వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో దాన్ని నోట్బుక్లో రాయమని చెప్పాలి. ఈ విధంగా ఈ యాక్టివిటీని విద్యార్థులతో చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ ఆటలు. ఇందులో మొదటిగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో బుట్టాట ఆడించాలి. ఆల్రెడీ ఇంతకుముందు ఈ ఆట అనేది డే 13లో మా విద్యార్థులతో చేయించిన వీడియో ఉందండి. లేదా ఈ ఆటను ఎలా ఆడాలంటే ఒక చిన్న ఏదైనా ఒక బుట్ట లాంటిది లేదా ఒక బౌల్ కానీ తీసుకొని అందులో మనం అక్షరాలు ఉన్న స్లిప్స్ వేయాలి. అది ఒక విద్యార్థికి ఇచ్చి తల మీద పెట్టుకొని బుట్టమ్మ బుట్ట ఆ విద్యార్థిని మధ్యలో ఉంచి చుట్టూ మిగిలిన విద్యార్థులను నిలబెట్టాలి. ఈ మధ్యలో ఉన్న విద్యార్థి ఆ బుట్టను తలపై పెట్టుకొని బుట్టమ్మ బుట్ట, అక్షరాల బుట్ట, తీయండి అక్షరం, చెప్పండి పేరు అని ఆ అమ్మాయి అనుకుంటూ తిరుగుతూ ఉండాలి. అప్పుడు ఎవరో ఒకరి దగ్గర ఆగి ఆ బుట్టను దించి అక్షరం తీయమంటుంది. ఆ అక్షరం తీసినప్పుడు వాళ్ళు అందులో ఏ అక్షరం అయితే వచ్చిందో ఆ అక్షరాన్ని చదివి దాని మీద ఏదో ఒక పదాన్ని చెప్పించాలి. ఈ విధంగా మనం ఈ ఆటని ప్రతి ఒక్కరి దగ్గర అమ్మాయి ఆగి ఆ బుట్టను తీయమని ఆ అక్షరం వాళ్ళతో చదివించేలాగా చేసి ఈ ఆటను ఆడించాలి. నెక్స్ట్ నేను చూశాను. ఈ ఆటను ఏ విధంగా ఆడించాలో ఒకసారి చూద్దాం. ముందుగా విద్యార్థులను కాసేపు వారు కూర్చున్న ప్రదేశంలో సైలెంట్గా ఉండి చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నిటిని జాగ్రత్తగా గమనించమని చెప్పాలి. వాళ్ళ క్లాస్ రూమ్లో చుట్టూ ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని అబ్జర్వ్ చేయమనాలి. తర్వాత కాసేపటికి వారిని పిలిచి ఇప్పుడు మీరు ఏమేమి చూశారు అని అడగాలి. అంటే విద్యార్థులను ఒక్కొక్కరుగా పిలిచి అడగాలి. ఒక్కొక్కరు 2 లేదా 3 వస్తువుల పేర్లు చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకరు చెప్పినవి వేరే వాళ్ళు చెప్పకూడదనమాట. ఉదాహరణకి ఇక్కడ నేను కిటికీ చూశాను, ఫ్యాన్ చూశాను, ఈ విధంగా విద్యార్థులు చెప్తుంటారు. అలాగే మనం ఏదైనా ఒక కలర్ చెప్పి ఆ కలర్లో ఉన్న వస్తువులు ఏమేమి ఉన్నాయో చెప్పండి అని కూడా చెప్పమనొచ్చు. అలాగే ఆ పేర్లు కూడా వాళ్ళతో నోట్బుక్లో రాసుకోమని చెప్పాలి. ఈ విధంగా ఈ యాక్టివిటీని చేయించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఆలోచించి పట్టిక తయారీ. ఆల్రెడీ ఇది కూడా ఇంతకుముందు చేయించిన యాక్టివిటీయే. ఒకసారి చూద్దాం. ఇక్కడ మన పిల్లలందరినీ కూడా ఈ విధంగా పటంలో చూపిన విధంగా 5x5 టేబుల్ ఒకటి వేయమని చెప్పాలి. ఇందులో మొదటి కాలంలో వచ్చేసి అక్షరం పేర్లు, అంటే అక్కడ అక్షరాలు ఏవైనా ఇవ్వచ్చు మనం, కా, గా, చ ఇలా. తర్వాత పేరు అని ఉంది, తర్వాత కాలంలో పేరు, తర్వాత కాలంలో వస్తువు, తర్వాత కాలంలో స్థలము, తర్వాత కాలంలో సంఖ్య. ఈ విధంగా మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనకు అక్కడ ఇవ్వబడిన అక్షరం మీద పేరు అంటే ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే పేరు రాస్తారు, వస్తువు అంటే ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే వస్తువు పేరు రాస్తారు. అలాగే స్థలము అంటే ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే స్థలము పేరు అక్కడ రాయాలి. ఎవరైతే ఈ 3 కరెక్ట్గా రాస్తారో వాళ్ళకి 6 మార్కులు ఇవ్వాలి.
అలాగే అందరూ ఒకేసారి స్టార్ట్ చేయాలి. ఎవరైతే ఫస్ట్‌గా కంప్లీట్ చేస్తారో వాళ్ళు స్టాప్ అనాలి. అప్పుడు అందరూ ఆగిపోవాలన్నమాట. ఇక వాళ్ళు రాసిన దాన్ని బట్టి 2 పూర్తి చేస్తే 4 మార్కులు, ఒకటే రాస్తే 2 మార్కులు, అసలేమి రాకపోతే 0 మార్కులు ఇవ్వాలి. ఈ విధంగా ఈ ఆటలో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళు విన్నర్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్. ఇందులో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్లకు న్యూస్ పేపర్లో ధరలు, మౌంటైన్ వాళ్ళకి చిత్రాల క్యాలెండర్ ద్వారా కూడికలు చేయించాలి. స్కై గ్రూప్ వాళ్ళకి పండగ ఖర్చుల గురించి చర్చ జరపాలి. ఈ విధంగా మనం మొదటి 5 నిమిషాల గణిత సంభాషణను ఈ 3 అంశాలపై వారితో చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యావాచకం. ఇందులో చార్ట్ రీడింగ్ 2 మెథడ్స్ ద్వారా స్ట్రీమ్ వాళ్ళకి ఈ చార్ట్ రీడింగ్ అనేది చేయించాలి. పైనుంచి క్రిందకి, కింది నుంచి పైకి 2 మెథడ్స్ని ఇక్కడ ఉపయోగించవచ్చు. తర్వాత మౌంటైన్ వాళ్ళకి అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి కరెన్సీ ద్వారా కృత్యాలను చేయించాలి. ఇవి ఇంతకుముందు వీడియోస్లో చూపించడం జరిగింది. తర్వాత స్థాన విలువల పరిచయము. దీనికి స్థాన విలువల చార్ట్ని ఉపయోగిస్తూ ఈ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి మన స్థాన విలువల గురించి వివరించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి, స్కై గ్రూప్ వాళ్ళకి ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ని ఈ స్థాన విలువల చార్ట్ ద్వారా వాళ్ళకి వివరించాలి. నెక్స్ట్ వచ్చేసి చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి తీసివేత పద సమస్యను స్ట్రాల ద్వారా నేర్పించాలి. ఇది ఏ విధంగా చేయాలో ఒకసారి ఉదాహరణతో చూద్దాం. There are 15 fish in a tank. 7 of them are orange. The rest are white. How many are white? ఇక్కడ మనం ఇంతకు ముందు వీడియోలో నార్మల్ సబ్ట్రాక్షన్ చూసాం. ఇది బారోయింగ్ సబ్ట్రాక్షను. ఇక్కడ 15 కాబట్టి 10s 1 ఉన్నాయి. అంటే స్ట్రాస్ 10 బండిలు ఒకవైపు ఇటువైపు 10s ప్లేస్కి వెళ్ళి, నెక్స్ట్ 1s 5 1s ఉన్నాయి. సో మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది 7. ఇక్కడ మనకి 7ని సబ్ట్రాక్ట్ చేయడానికి 1s ప్లేస్లో ఉన్న 5 డిజిట్స్ సరిపోదు కాబట్టి పక్క నుంచి 10ని బారోయింగ్ తెచ్చుకోవాలి. సో ఆ 10 స్ట్రాస్ని బండిల్ నుంచి ఇలా విడిగా వేసుకోవాలి. ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాల్సింది 7 కాబట్టి 7 స్ట్రాస్ని క్యాన్సిల్ చేసేసి రిమైనింగ్ ఉన్న 8ని అక్కడ నోట్ చేయాలి. ఇక్కడ 10s ప్లేస్లో వచ్చేసి 0 మాత్రమే ఉంటుంది. ఈ విధంగా మనం బారోయింగ్ సబ్ట్రాక్షన్ అనేది ఈ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వేరే ఎగ్జాంపుల్ ఏదైనా సరే తీసుకొని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ప్రాబ్లమ్స్లో కరెన్సీ ద్వారా నేర్పించాలి మౌంటైన్ వాళ్ళకి. అలాగే కరెన్సీ ద్వారా సబ్ట్రాక్షన్ ఏమో స్కై గ్రూప్ వాళ్ళకి నేర్పించాలి. నెక్స్ట్ యాక్టివిటీ ఆటలు. ఈ ఆటలలో భాగంగా సెంచరీ సాధించుట. ఇక్కడ స్ట్రీమ్ వాళ్ళకి మౌంటైన్ వాళ్ళకి ఇద్దరికి కూడా సేమ్ ఆట ఇవ్వబడింది. ఇది ఎలా ఆడాలో ఒకసారి చూద్దాం. ఓకే మా పిల్లలు, ఇప్పుడు మీ అందరికీ కూడా నెంబర్స్ ఉన్న స్లిప్స్ ఇచ్చాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉంది, అవునా? ఇప్పుడు మీరు సెంచరీ చేయాలంటే మీ దగ్గర ఉన్న నెంబర్కి ఎంత కలపాలో చెప్పాలి. ఒక్కొక్కరిని అడుగుతాను నేను. సెంచరీ అంటే ఎన్ని? 100. మనకి క్రికెట్ ఆట మనకు అందరికీ తెలిసిందేగా. సెంచరీ అంటే 100 రన్స్ చేస్తే సెంచరీ చేశాడు అంటాం. సో మరి ఇప్పుడు మీ దగ్గర ఉన్నది అది రన్స్ అనుకుంటే మీరు ఇంకా ఎన్ని రన్స్ చేస్తే మీరు సెంచరీ చేస్తారో చెప్పాలి. నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి, ఓకేనా? సో అనుష, నీ దగ్గర ఎంత ఉంది? 40 రన్స్ ఉన్నాయి కదా. సో సెంచరీ కావాలంటే నువ్వు ఇంకా ఎన్ని చేయాలి? 60. మిగిలిన వాళ్ళు ఆన్సర్ చెప్పకూడదు, ఆ అమ్మాయి ఆలోచించుకొని చెప్పాలి, ఓకే? షర్మిల, నువ్వు చెప్పు, నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 20. నువ్వు ఇంకా ఎంత స్కోర్ చేస్తే సెంచరీ అవుతుంది? 90 స్కోర్ చేస్తే సెంచరీ అవుతుంది, రైటేనా? మరి ఎంత స్కోర్ చేస్తే? 80 + 20 100, ఓకేనా? సో నీ దగ్గర ఎంత ఉంది? 50. మరి నువ్వు ఎంత స్కోర్ చేయాలి? ఇంకా 50 చేస్తే నువ్వు సెంచరీ చేస్తావు, ఓకేనా? నెక్స్ట్ నీ దగ్గర ఎంత ఉంది? 55. నువ్వెంత స్కోర్ చేయాలి? 45. నువ్వురా, నీ దగ్గర ఎంత ఉంది? నువ్వెంత స్కోర్ చేయాలి? 27, రైటేనా? 22 ఈజ్ రైట్ ఆన్సర్, వెరీ గుడ్. 22 చేస్తే నీది సెంచరీ అవుతుంది. నీది 61. నువ్వు 61 చేస్తే సెంచరీ అవుతుంది. నీ దగ్గర 39 ఉంది కాబట్టి. నీ దగ్గర ఎంత ఉంది? 37. నువ్వెంత స్కోర్ చేయాలి? 63. వెరీ గుడ్, నువ్వు 63 చేయాలి. నువ్వు 18. 80 ఉంది, ఎంత స్కోర్ చేయాలి నువ్వు? 20 కాదు 20, ఓకే?
ఈ విధంగా మనం ఈ సెంచరీ సాధించుట గేమ్‌ని ఆడించాలి. నెక్స్ట్ గుణిజాలతో ఆట. ఇవి మనకి 1-50 వరకు న్యాచురల్ నంబర్స్‌ని ఒక స్లిప్స్ మీద రాసి వాటిలోంచి 2 యొక్క మల్టిపుల్స్, 3 యొక్క మల్టిపుల్స్ ఈ విధంగా సెపరేట్ చేయమంటూ ఆ గుణిజాలతో ఆటలు మనం ఆడించొచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీషు. ఇందులో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ పిక్చర్ టాక్ ఆన్ లైబ్రరీ. ఇందులో మనం లైబ్రరీ పిక్చర్‌ని చూపిస్తూ వాళ్ళతో ఈ పిక్చర్‌పై మాట్లాడించాలి. ఇందులో స్ట్రీమ్ వాళ్ళతో ఏంటంటే అందులో ఉన్న ఆబ్జెక్ట్స్‌ని ఐడెంటిఫై చేయించాలి. లైబ్రరీ అంటే మనకేముంటాయి బుక్స్, బుక్ షెల్ఫ్, టేబుల్ ఇలా ఉంటాయి కదా! వాటన్నిటిని వాళ్ళతో చెప్పించాలి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళతో డిస్క్రైబ్ చేయించాలి ఆ వర్డ్స్‌ని. స్కై గ్రూప్ వాళ్ళతో 3 సెంటెన్సెస్ అనేది చెప్పించాలి. ఇక్కడ దీనిపై ఉదాహరణ చూద్దాం. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో లైబ్రరీ పిక్చర్‌ని చూపిస్తూ అందులో ఉన్న ఐటమ్స్ ఈ విధంగా బుక్స్, బుక్ షెల్ఫ్, టేబుల్, చైర్, మ్యాగజైన్, న్యూస్, క్యాలెండర్, కంప్యూటర్ ఇలా అందులో ఉన్న వాటిని ఐడెంటిఫై చేయించాలి. మౌంటైన్ వాళ్ళకొచ్చేసి బుక్స్ అంటే ఏ బుక్ స్పెషల్‌గా స్టోరీ బుక్స్, ఇంకా ఏదైనా అదర్ బుక్స్. అలాగే టేబుల్ అంటే వుడ్ టేబుల్, చైర్ ప్లాస్టిక్ చైర్, మ్యాగజైన్‌లో టైప్స్ ఉంటాయి కదా! టైమ్ మ్యాగజైన్ అలా కొంచెం 1 వర్డ్‌తో డిస్క్రైబ్ చేయిస్తే చాలు. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకొచ్చేసి సెంటెన్సెస్ వాళ్ళకి చెప్పడం రాకపోతే మనమే వాళ్ళకి చెప్పే విధంగా 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళతో చెప్పే విధంగా చూడాలి. ఐ లైక్ స్టోరీ బుక్స్, షీ సాట్ ఆన్ ఎ చైర్, కీప్ ద బుక్ ఆన్ ద టేబుల్ ఈ విధంగా జస్ట్ 3 సెంటెన్సెస్ ఈజీగా ఉండేవి చెప్పించాలి. తర్వాత యాక్టివిటీ వర్డ్ ఫ్యామిలీస్. ఇక్కడ మనం కొన్ని వర్డ్ ఫ్యామిలీస్ అనేవి ఈరోజు పరిచయం చేయాలి. అవి ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ముందుగా ఐఎన్ ఇన్, ఐటీ ఇట్, ఐజీ ఇగ్, ఐపి ఇప్ అని ప్రొనౌన్సియేషన్ అనేది వాళ్ళకి పరిచయం చేయాలి ఈ వర్డ్స్లో. తర్వాత మనం బి ప్లస్ ఇన్ బిన్, ఎఫ్ ప్లస్ ఇన్ ఇక్కడ ఎఫ్ యొక్క సౌండ్ ఫ్, ఐఎన్ ఇన్, ఎఫ్ఐఎన్ ఫిన్ ఈ విధంగా ప్రతి లెటర్ యొక్క సౌండ్ ప్లస్ ఇన్ ఈ విధంగా మనం వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది వాళ్ళకి నేర్పించాలి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వీటి మీదే మనం కొన్ని వర్డ్స్ అనేవి ఇవ్వాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి 10-12 వర్డ్స్ వరకు మనం ఇచ్చి వాళ్ళతో నోట్బుక్లో కూడా రాయించాలి. దీనిపై మనం ఈ విధంగా టీఎల్ఎం కూడా తయారు చేసుకోవచ్చు ఈజీగా. కలర్ పేపర్స్ మీద ఈ విధంగా మనం ఐపీ ఫ్యామిలీ వర్డ్స్, ఇట్ ఫ్యామిలీ వర్డ్స్ ఈ విధంగా చేసుకొని మన క్లాస్ రూమ్లో పెట్టినప్పుడు ప్రతిరోజు వాటిని చూస్తుంటారు కాబట్టి పిల్లలకు ఆటోమేటిక్గా వీటిపైన మంచి ఐడియా ఉంటుంది. ప్రతిరోజు చూడటం వలన వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, అలాగే ఈజీగా చదవగలుగుతారు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి గేమ్. ఈ గేమ్ ఏంటంటే వర్డ్ ఫ్యామిలీ జంప్ ఆన్ కరెక్ట్ ఫ్యామిలీ ఇది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి జంప్ ప్లస్ రీడ్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి జంప్ ప్లస్ మేక్ సెంటెన్స్. ఇది ఏ విధంగా చేయించాలో ఒకసారి చూద్దాం. ఫ్లోర్ పైన ఈ విధంగా మనం ఇప్పటి వరకు నేర్పించిన ఫ్యామిలీ వర్డ్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్క ఫ్యామిలీ చెందింది ఒక్కొక్క వర్డ్ అనేది రాయాలి. ఈ విధంగా ఇన్ ఫ్యామిలీ, ఇగ్ ఫ్యామిలీ, యాన్ ఫ్యామిలీ, ఇప్ ఫ్యామిలీ, యాప్ ఫ్యామిలీ, ఇన్ ఫ్యామిలీ ఈ విధంగా మనం ఏవైతే నేర్పించామో వాటన్నిటికీ ఒక్కొక్క వర్డ్ రాసేయాలి. ఇప్పుడు స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో మొదట ఏం చేయించాలంటే ఇన్ ఫ్యామిలీ అని అన్నప్పుడు వాళ్ళు ఈ ఇన్ ఫ్యామిలీ వర్డ్ మీదకి జంప్ చేయాలి. ఆ వర్డ్ని మనం మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో బిన్ అని చదివించాలి. ఒకేసారి ఈ యాక్టివిటీని చేస్తే మనకు టైం సేవ్ అయిపోతుంది. అలాగే అక్కడే ఉన్న స్కై గ్రూప్ వాళ్ళతో ఈ బిన్ మీద ఒక సెంటెన్స్ చెప్పండి. అలాగే ఇగ్ ఫ్యామిలీ అని చెప్పినప్పుడు వాళ్ళు ఈ బిగ్ మీదకు ఈ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు జంప్ చేస్తారు. అప్పుడు మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆ వర్డ్ని బిగ్ అని చదివించాలి. స్కై గ్రూప్ వాళ్ళతో ఈ బిగ్ మీద సెంటెన్స్ అనేది చెప్పించాలి. వాళ్ళకి రాకపోతే మనమే ఎగ్జాంపుల్గా ఐ హ్యావ్ ఏ బిగ్ బాల్ లేదా దెర్ ఈజ్ ఏ బిగ్ టేబుల్ ఇలా ఎగ్జాంపుల్స్ చెప్తూ వాళ్ళ సెంటెన్స్ చెప్పే విధంగా మనం మోటివేట్ చేయాలి. ఈ విధంగా ఈ గేమ్ అనేది ఆడించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వర్డ్ రీడింగ్. ఇందులో ఉన్న వర్డ్స్ అన్నీ ఆల్రెడీ మనం పైన చెప్పుకున్న ఫ్యామిలీ వర్డ్స్లో ఉన్నాయండి. సో మనం అక్కడ ఆ యాక్టివిటీ చేయించాం కాబట్టి
దీనికి సరిపోతుంది. వర్డ్ రీడింగ్కి వచ్చేసి ఆ యాక్టివిటీ సరిపోతుంది. అందులో ఉన్న వర్డ్స్ అనేవి వీళ్ళకి సరిపోతాయి. నెక్స్ట్ సెంటెన్సెస్ వచ్చేసి కొన్ని సింపుల్ సెంటెన్స్ ఇక్కడ ఈరోజు ఏంటంటే మే ఐ సిట్ హియర్, మే వర్డ్ యూస్ చేస్తూ ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది వాళ్ళకి నేర్పించాలి. ఇది ఎలాగో ఒకసారి చూద్దాం. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఈ విధంగా మే ఐ సిట్ హియర్, మే ఐ కమ్ ఇన్ ఇలా సింపుల్గా నేర్పించాలి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకి వచ్చేసి మే ఐ కమ్ ఇన్, మే ఐ గో, మే ఐ టేక్ దిస్, మే ఐ సిట్ హియర్ ఈ విధంగా. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి వీటితో పాటుగా ఇంకొన్ని మే ఐ టేక్ యువర్ బుక్, మే ఐ ఓపెన్ దిస్ డోర్, మే ఐ గో టు దేర్, మే ఐ స్విచ్ ఆన్ ద ఫ్యాన్, మే ఐ క్లోజ్ ద విండో ఇలా వేరు వేరు సెంటెన్సెస్ అనేవి మనం నేర్పించవచ్చు. ఈ విధంగా డే 19కి సంబంధించిన యాక్టివిటీస్ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఫోన్కి వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.